హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హనుమత్ జయంతి 2025 ఏప్రిల్ 12 శుక్రవారం రోజున వస్తుంది. ఇది చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈరోజు శ్రీ హనుమంతుని జన్మదినంగా భావించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. హనుమత్ జయంతి ప్రాముఖ్యత భక్తి ప్రదర్శనకు రోజు. ఈరోజు భక్తులు శ్రీ హనుమంతుని పూజించి ఆయనకు అంకిత భావంతో భజనలు, హనుమాన్ చాలీస పారాయణం, సుందరాకాండ పఠనం వంటివి చేస్తారు. బలానికి, ధైర్యానికి, సేవాభావానికి ప్రతీక. హనుమంతుడు అపారమైన బలాన్ని కలిగి ఉండడం, రామునికి అంకితుడుగా ఉండడం వల్ల ఆయన్ను సేవాదైవంగా పూజిస్తారు. రామాయణంలో ప్రాముఖ్యత. శ్రీరాముని దూతగా సీతమ్మ వారికి సందేశం తీసుకెళ్లడంలో, లంకా దహనం వంటి ఘటనల్లో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు. ఆరోగ్యానికి, చైతన్యానికి అనుగ్రహం. హనుమంతుని ఆరాధన వల్ల శరీరానికి బలాన్ని, మనసుకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల నమ్మకం. మందిరాలలో ఈరోజు ప్రత్యేకమైన పూజలు శ్రీ హనుమంతునికి పూజిస్తారు. ఈ రోజున హనుమంతుని ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, అన్నదానాలు, భజనలు నిర్వహిస్తారు. ఈరోజు ముఖ్యంగా హనుమాన్ చాలీస పఠనం వల్ల చాలా మంచి జరుగుతుంది. హనుమంతుని లాభాలు కలుగుతాయని లాభాలు మానసికంగాల్లోనూ మంచి ప్రభావం రంగాల్లో హనుమంతుని పూజ వల్ల కలిగే లాభాలు బలము, ధైర్యము పెరుగుతాయి. హనుమంతుడు బల, ధైర్య, పట్టుదలకి నిదర్శనం. ఆయనకు పూజించడం వల్ల భయాలు తొలగిపోతాయి, శక్తి కలుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. హనుమంతుని పూజ మరియు హనుమాన్ చాలీస పారాయణం వల్ల మానసిక ఆందోళన తగ్గుతాయి, శరీరానికి, మనసుకి శక్తి, శాంతి లభిస్తుంది. శత్రుభయ నివారణ. హనుమంతుడు రక్షణ దైవం. ఆయన కృపతో శత్రువులు దుష్ట నిరసించే గెలుపు సాధ్యమవుతుంది. గ్రహ దోషాల నివారణ. శని దోషం లేదా ఇతర గ్రహాల బాధ నుండి విముక్తి పొందాలంటే హనుమంతుని ఆరాధన ఎంతో ఉపయోగపడుతుంది. చదువులో శ్రద్ధ, విజయం. విద్యార్థులు హనుమంతుని పూజిస్తే జ్ఞానం, ఏకాగ్రత, విజయం లభిస్తాయని నమ్మకం. ఆధ్యాత్మిక పురోగతి. హనుమంతుడు భక్తి, శరణాగతి యొక్క చిహ్నం. ఆయన సేవ వల్ల మనకు శుద్ధి చెంది భక్తి మార్గంలో ముందుకు సాగవచ్చు. రాముని కృప లభిస్తుంది. హనుమంతుడు శ్రీరాముని పరమ భక్తుడు కాబట్టి ఆయన పూజించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈరోజు సూచన ఏంటంటే మంగళవారం, శనివారం రోజుల్లో హనుమంతునికి ప్రత్యేకంగా పూజిస్తారు. హనుమాన్ చాలీస చదవడం, సుందరాకాండ పారాయణం చేయడం, వ్రతాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హనుమాన్ చాలీస చదవండి. ఈరోజు తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్ళి ఆ స్వామివారి దయని పొందండి. లేకుంటే కనీసం ఇంట్లోనైనా హనుమాన్ చాలీస పఠించండి. ఇవాళ చాలా మంచి రోజు. హనుమంతుని దయ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.